కూడా బాగా ఇక్కడనే ఉండి బాగా కష్టపడుతున్నాడు. కాబట్టి దీన్ని చేసిన దానికి సంతోషం. రేపు రాబోయే రోజుల్లో పట్టణ ప్రాంతంలో బెస్ట్ రోడ్స్ ఉండాలి, గుంతలే ఉండకూడదు, మట్టి కూడా లేయకూడదు. ఏం చేస్తారో చేసుకోండి. మట్టి లేని రోడ్లు, సుందరమైన రోడ్లు, ఒక మంచి రోడ్డు, మీ రోడ్డు వల్ల టౌన్ కూడా శోభ రావాలి. గట్టిగా వరకు ప్రస్తుతానికైతే బాగా చేశావు, గట్టిగా చేపట్లు కూడా అభినందించండి. సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఇక్కడ రమ్మ పేద పిల్లలు, ఎస్సీ పిల్లలు చదువుకునే స్కూల్స్ ఇవి. 3.5% రాష్ట్రం కంటే హైయెస్ట్ వచ్చింది. గట్టిగా అందరూ అభినందించండి. 70.33 వచ్చింది. ఏంటమ్మా 70.33 వచ్చింది. 80 రావాలి. ఇయర్ నమ్మకమేనా? మీ ప్రోగ్రాంలు ఏ విధంగా అవుతున్నాయి? నెట్ జీరో కాన్సెప్ట్ అవుతుందా మీ రెసిడెన్షియల్ స్కూల్లో? ఎన్ని చేస్తున్నారు చెప్పండి, మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. 9 స్కూల్స్లో స్టార్ట్ అయిపోయింది సార్. అవి కాకుండా యాజ్ నోడల్ ఆఫీసర్ అదర్ 11 స్కూల్స్లో కూడా స్టార్ట్ అయింది సార్. బీసీ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్ అవన్నీ కలిపి టోటల్గా మన జిల్లాకి 20 స్కూల్స్లో నెట్ జీరో ఈ సంవత్సరానికి స్టార్ట్ అయింది సార్. జూన్ నుంచి సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్లో కూడా నెట్ జీరో స్టార్ట్ అవుతుంది సార్. మీ పిల్లలకు కూడా మీరు చెప్పాలి, ఆ స్కూల్ ప్రెమిసెస్లో వర్షపు నీరుని భూగర్భ జలాలుగా మారుస్తాం. అక్కడ వచ్చే వేస్ట్ అంతా కూడా కాంపోస్ట్గా తయారు చేస్తాం. అక్కడ చెట్లకు వేస్తాం. రెసిడెన్షియల్ స్కూల్స్ అంటూ కూరగాయలు కూడా పండించి ఆ కూరగాయలు పౌష్టికాహారం ఆ పిల్లలకి ఇస్తాం. రెండోది, ఆ బిల్డింగుల పైనే సోలార్ ప్యానెల్ పెట్టి కరెంటు కూడా అక్కడే ఉత్పత్తి చేస్తాం. అంటే పిల్లలకు కూడా తెలియాలి, భవిష్యత్తులో చదువుకోవడమే కాదు వచ్చే మార్పులు వాళ్ళకు కూడా తెలియాల్సిన అవసరం ఉంది. అందుకే 21 స్కూల్స్ ఇక్కడ చేస్తున్నాం. అక్కడ 2 ఎకరాల్లో చెట్లు బయోడైవర్సిటీ తీసుకొస్తాం. అన్ని చెట్లు పెట్టి ఆ చెట్లు చూసినప్పుడు పిల్లలు ఓకే ఈ చెట్టు ఇట్టుంటుందని వాళ్ళకు ఒక అవగాహన వస్తుంది. బాగా టెన్షన్ వస్తే ఆ పార్కుకు 2 ఎకరాల పార్కుకు పోయి 1 గంట కూర్చొని వస్తే అక్కడి నుంచి టెన్షన్ పోయి క్రియేటివిటీ వస్తుంది. పిల్లలు బాగా చదువుకునే పరిస్థితి వస్తుంది. అలాంటి వాతావరణం అన్ని స్కూల్స్లో క్రియేట్ చేస్తున్నాం. గట్టిగా చప్పట్లు కొట్టాయి, సబ్జెక్ట్ అర్థం చేసుకున్నారు.